వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. గీసుకొండ మండలంలో అల్లం బాలకిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది. ఇస్లాం మతస్థులకు రంజాన్ చాలా పవిత్రమైన మాసం. ఈ మాసంలోనే ఖురాన్ అవతరించినట్లు ముస్లింలు నమ్ముతారు. రంజాన్ మాసంలో ఉపవాసం ఉండడం ఇస్లాం యొక్క 5 స్తంభాలలో ఒకటి. ఉపవాసం, దాన ధర్మాలు, ప్రార్థనల ద్వారా ఆధ్యాత్మిక శుద్ధిని పొందడం రంజాన్ ముఖ్య ఉద్దేశం. రంజాన్ మాసంలో సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ముస్లింలు ఆహారం, నీరు, ఇతర భౌతిక కోరికలకు దూరంగా ఉంటారు. సూర్యాస్తమయం తర్వాత ఉపవాసాన్ని విరమించే భోజనాన్ని ఇఫ్తార్ అంటారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఇఫ్తార్ చేయడం సాధారణం. రంజాన్ మాసం ముస్లింలకు ఆధ్యాత్మికంగా చాలా ప్రాముఖ్యమైనది. ఇది సహనం, దాతృత్వం, ఆధ్యాత్మిక చింతనను ప్రోత్సహిస్తుంది. ఈ కార్యక్రమంలో వీరగోని రాజ్ కుమార్, రడం భరత్, డోలా చిన్ని, PACS చైర్మన్ రడం శ్రీధర్, పోగాకు భిక్షపతి, దౌడు సునీల్, మాజీ సర్పంచ్ దౌడు బాబు, కోల కుమారస్వామి, రజనీకాంత్, MD ఖలీల్ పాషా, MD చాంద్ పాషా, MD సయ్యద్ బాషా, MD ఇంతియాజ్, SK తహరిల్లా, MD అఫ్రోజ్, MD రబ్బానీ తదితరులు పాల్గొన్నారు. విశ్వాసంతో ముస్లిం సోదరులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రంజాన్ మాసంలో వారు ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఉపవాస దీక్షలు ఉండి వారు ఆ భగవంతుని యొక్క కృపను పొందుతారు అని మేము ఆశిస్తూ ఉన్నాం. ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా వారి ఎంత కఠోరమైనటువంటి దీక్షను అవలంబించినటువంటి వారికి మా వంతు హిందూ సోదరుల యొక్క మనోభావాలకు అనుగుణంగా మరి హిందూ సోదరులు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ బిందు అనేది ఒక మంచి ఆలోచన. ఆ ఆలోచన ప్రకారంగానే మేము ఈరోజు ముస్లిం సోదరులకు అందరికీ కూడా ఇఫ్తార్ బిందు ఏర్పాటు చేయడం జరిగింది. వారు కూడా చాలా ఆనందంగా మరి మనం అందరం కలిసికట్టుగా ఉందనే ఉద్దేశంతో ఇక్కడ మేము వారిని అడగగానే వాళ్ళని మాకు సహకరించి ఈ ఇఫ్తార్ బిందును దిగ్విజయంగా చేసినటువంటి ముస్లిం సోదరులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున, అలాగే నాతో పాటు ఇచ్చేసినటువంటి మా గీసుకొండ మాజీ సర్పంచులు కోల కుమారస్వామి గారు, దౌడ్ బాబు గారు, అలాగే మండల వైస్ ఎంపీపీ రడం భరత్ గారు, అలాగే కొనేమాకుల సర్పంచ్ డోలా చిన్ని గారు, గీసుకొండ PSA చైర్మన్ రడం శ్రీధర్ గారు, అలాగే గీసుకొండ డైరెక్టర్ దౌడ్ సునీల్ గారు, వార్డు మెంబర్ రాజు గారు, మరియు ఇంకా మరి ఉప సర్పంచ్ గీసుకొండ పోగాకు భిక్షపతి గారు, ఇంకా మరి పెద్దలందరూ నాతో సహకరించి ముస్లిం సోదరులకు రంజాన్ పర్వదిన పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇఫ్తార్ విందులో పాల్గొన్న అందరికీ మండల తరపు నుంచి వచ్చిన మిగతా నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గత 7 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న TG24 టీవీ కేబుల్ ఛానల్ ఎంతో మందికి ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరిగింది. ఎంతో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న ఈ ఛానల్, ఎంతో మందికి మంచి ప్లాట్ఫామ్ గా నిలిచిన ఈ ఛానల్ ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని, ఇంకా ఎంతో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.